హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. నా ఈ గోవా సీరీస్‌ని సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నా వీడియోస్ నచ్చి ఇన్ఫర్మేటివ్ ఉందనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరిచ్చే చిన్న మోటివేషన్ అయినా సరే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషన్ ఇది. డే 3 రోజు ఈవినింగ్ 6:00 వరకు మాకు క్యాబ్ ఉందని చెప్పా కదా. సో ఆన్లైన్లో పంజిమ్ సిటీలోనే హోటల్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ అయితే హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము హోటల్లో కాసేపు ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటరే ఉంది. సో ఇంకా రెంటల్ బైక్ అయితే ఆఫ్ చేసుకున్నాము. రెంటల్ బైక్ ఈరోజు నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇచ్చారు. ఆల్మోస్ట్ 700 అలా ఛార్జ్ చేశారు మాకైతే. ఈ పంజిమ్లోనే వెళ్తుంటే ఆన్ ద వేలో ఇలా ఫుల్ డెకరేట్ చేశారనమాట. 1 లేన్ మొత్తం కూడా ఫుల్ డెకార్ చేశారు. ఏంటని అప్పుడు చూస్తే IFFI జరుగుతుందనమాట, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025. దిస్ ఈస్ 56th సెలబ్రేషన్ అంట. ఎవ్రీ ఇయర్ గోవాలోనే సెలబ్రేషన్స్ జరుగుతాయి. మనకు అస్సలు ఐడియా లేదు ఇక్కడ చూసేంత వరకు కూడా. సో మన తెలుగు యాక్టర్స్ కూడా నాగార్జున, నందమూరి బాలకృష్ణ, ఇంకా నిహారిక కొన్నిదెల వీళ్ళు కూడా విజిట్ చేశారంట. సిన్స్ 2004 ఎవ్రీ ఇయర్ కూడా గోవాలో ఈ ఫిలిం ఫెస్టివల్ అనేవి సెలబ్రేట్ చేస్తుంటారంట. ఎన్నో కల్చరల్ ఈవెంట్స్, పెరేడ్స్, రెడ్ కార్పెట్స్ అలా. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఫిలిమ్స్ షోకేస్ చేసుకోవడానికి ఈ షోకి అనేవి అటెండ్ అవుతూ ఉంటారు. మన టాలీవుడ్ నుంచి కూడా చాలామంది డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ అలా చాలామంది వస్తుంటారంట ఎవ్రీ ఇయర్. ఇట్ వాస్ సంథింగ్ న్యూ విచ్ ఐ గాట్ టు నో. అండ్ హియర్ కమ్స్ నైట్ లైఫ్ ఆఫ్ గోవా. నార్త్ గోవా పంజిమ్లో మండోవా రివర్లో ఇలా పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయన్నమాట. వాటర్ మధ్యలో షిప్స్ ఉంటాయి. సూపర్ ఉంటుంది వ్యూ అయితే. సో ఇక్కడ కొన్ని బిగ్ డాడీ, డెల్టన్ రాయల్ ఎక్సెట్రా ఇలా కొన్ని షిప్స్ ఉంటాయి నేమ్స్. సో మేమైతే ఇప్పుడు వెళ్తుంది డెల్టన్ రాయల్కి. కింద వాళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ ఆఫీస్లో మనము కపుల్ టికెట్స్ ఆర్ సీజనల్ టికెట్స్ అలా డిపెండ్స్, ఆఫర్స్ని బట్టి ఉంటుందన్నమాట. మనం టికెట్స్ అలా తీసుకున్న తర్వాత చిన్న ఈ టెండర్ బోట్ అయితే వస్తుంది. ఆ బోట్లో మనని మెయిన్ డెల్టన్ రాయల్ షిప్ దగ్గరకు అయితే తీసుకెళ్తుంది. ఈ చిన్న ఫెరీ రైడ్ కూడా మస్తు క్యూట్గా ఉంటుంది. ఈ వాటర్ మధ్యలో ఇలా షిప్స్ని చూడడం. అండ్ దిస్ ఈజ్ వాట్ మోస్ట్ టాక్డ్ అబౌట్ గోవా థింగ్ అనమాట. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేను ఎప్పుడు వస్తానో మళ్ళీ గోవాకని మా హస్బెండ్ అయితే పద ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని తీసుకొచ్చేసారు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బిగ్ డాడీ. అన్నిటికంటే చాలా పెద్దదంట, ఇంకా చాలా బాగుంటుందంట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా డెల్టన్ రాయల్ ఎంప్లాయీసే. ఎవ్రీ ఫెరీ రైడ్కి చాలామంది ఎంప్లాయీస్ వస్తూనే ఉంటారు. సో ఆల్మోస్ట్ థౌజండ్స్ పైన వర్క్ చేస్తుంటారంట ఇక్కడ. వెరీ నైస్ కదా. ఇక్కడ చాలా మంచి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది వాళ్ళకి. ఇంకా మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడికి కిడ్స్ కూడా అలౌడ్. ఇక్కడ డ్రింక్స్, ఫుడ్, నైట్ డిన్నర్ అంతా కూడా సర్వ్ చేస్తారు. అంతా కూడా బఫే సిస్టమ్, అన్లిమిటెడ్ ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా లైవ్ మ్యూజిక్, డాన్సెస్, ఈవెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. దట్ వాజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ కదా. ఫుడ్ అయితే అల్టిమేట్ ఉండే అసలు. మేము అరౌండ్ 7:30కి అలా వెళ్ళాము. అప్పుడైతే చాట్ సర్వ్ చేశారు. తర్వాత మెయిన్ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలు క్రౌడ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉండే, తగ్గట్లేరు. చిన్న చిన్న బేబీస్ని తీసుకొని కూడా వచ్చారు. సో ఎవ్రీవన్ వాంట్ టు హ్యావ్ ఫన్ కదా, మంచి కోసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని అలా వస్తున్నారు. అండ్ దిస్ వాజ్ లైవ్ షో. యా చూసారు కదా, ఇలా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక లైవ్ పర్ఫార్మెన్సెస్ అయితే అవుతూనే ఉండే. మా కిడ్స్ అయితే మ్యూజిక్తో పాటు ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. కిడ్స్ని తీసుకెళ్ళొచ్చా అని కొందరికి డౌట్ ఉంటుంది కదా. సో ఫుడ్ సెక్షన్ వరకు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కింద ప్లే ఏరియా అలా ఉంటుంది. సో అక్కడ కూడా కిడ్స్ని మనము ఎంటర్టైన్ చేయొచ్చు కాసేపు అయితే. అండ్ హియర్ కమ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద షిప్. ఇదే స్కై వ్యూ. ఇక్కడికైతే కిడ్స్ అలో లేదు, బట్ మనమైతే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. Let's go a bit more faster now this time. Here you go. Mushkil ho gaya. Come on, here we go.
వావ్, సచ్ ఏ బ్యూటిఫుల్ నైట్ కదా. అసలు సాంగ్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అమేజింగ్ ఉండే. ఇంకా నైట్ 1 o'clock వరకు కూడా ఈవెంట్స్ అన్నీ అవుతాయంట. బట్ మేమైతే అరౌండ్ 11 o'clockకి ఇంకా రిటర్న్ అయిపోయాము, కిడ్స్కి ఇబ్బంది అవ్వద్దని. ఇంకా మళ్ళీ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా టెండర్ బోట్లో మళ్ళీ ఆఫీస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. అసలు రావడం పోవడం అసలు ఎంత క్రౌడ్ వస్తున్నారో. సో ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ టైం కదా, మేబీ అందుకేనేమో వస్తున్నారు. ఈ షిప్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? నాకైతే టైటానిక్ షిప్ గుర్తొచ్చింది. అమేజింగ్ ఉండే అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఆ స్కై వ్యూ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ సూపర్బ్ ఉండే. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ క్యాసినో. గోవాలో క్రూజ్ కూడా ఉంటుంది, బట్ క్రూజ్కి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటుంది. బట్ ఈ క్యాసినో షిప్స్కి అయితే ఇంకా టైమింగ్స్ ఏమి ఉండవు. లైక్ ఆల్మోస్ట్ మార్నింగ్ అరౌండ్ 10 o'clock అలా స్టార్ట్ అయ్యి midnight 1 వరకు అలా ఉంటుందంట. ఇంకా నైట్ హోటల్కి అయితే వచ్చేసి మంచిగా రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లాస్ట్ డే కదా, లాస్ట్ సన్ రైజ్ చూద్దామని ఇంకా మాకు నియర్ బై ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము. ఇది నార్త్ గోవాలోనే మిరామర్ బీచ్. ఇక్కడ విజిటర్స్ క్రౌడ్ అయితే ఎక్కువ కనిపించలేదు, బట్ లోకల్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడడానికి వాకింగ్ చేయడానికి అలా వచ్చారు. నేను అబ్జర్వ్ చేసింది అది. సో మన విజిటర్స్ లాంటి క్రౌడ్ అయితే ఎక్కువ లేరు, తక్కువ మందే ఉన్నారు. బీచ్ అయితే కొంచెం పీస్ఫుల్గా అలానే ఉంది. క్రౌడ్ ఎక్కువ లేకపోతే కొంచెం బాగుంటుందని నాకు అర్థమైంది. లాస్ట్ టైం హిమాంష్ అండ్ శ్రీమాన్ బీచ్లో అయితే బాగా ఆడుకొని బాయ్ చెప్పారు. దే వేర్ మిస్సింగ్ ద బీచెస్ సో మచ్. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ 2 days కూడా. సో ఇంకా లాస్ట్ బాయ్ అయితే చెప్పేసి మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయాము. మేము ఉన్నది నార్త్ గోవా కదా, బట్ మా ఫ్లైట్ వచ్చేసి సౌత్ గోవా డాబ్లిమ్ ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట. సో తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనలీ ట్రిప్ అంతా కూడా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. టచ్ వుడ్ పిల్లలు ఇద్దరు ఏం సతాయించలేదు. వాళ్ళని కొంచెం మేనేజ్ చేయాలి, ఇద్దరు బాయ్స్ కదా ఫైట్ చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ ఓకే, ఎక్కువ అయితే సతాయించలేరు. బీచ్ ఏరియా అలా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఫైనల్గా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా చెక్ ఇన్ అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొంచెం ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసాము. డాబ్లిమ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళేటప్పుడు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెసే బుక్ చేసుకున్నాము. డాబ్లిమ్ ఎయిర్పోర్ట్లో ఒక కార్నర్కి ఇలా స్టాచ్యూస్ అయితే పెట్టారు, గాంధీజీవి అండ్ కొన్ని లీడర్స్వి. She's Lauren. Lauren and say it again. Sindhu. Okay, awesome. Well, hello YouTube. Hello. చెక్ ఇన్ క్యూలో నిలబడ్డప్పుడు తిను నాకు ఫ్రెండ్ అయింది. షీఈ్ లారెన్ ఫ్రమ్ USA. తనకు కూడా ఇద్దరు బాయ్స్ అంట, నాకు కూడా ఇద్దరు బాయ్స్ కదా. సో అలా కనెక్ట్ అయ్యి తను నాతో ఒక 15 minutes అలా మాట్లాడింది అనమాట. US నుంచి గోవా ట్రిప్ కోసం వచ్చిందంట. ఇండియాలో పీపుల్ చాలా మంచి వాళ్ళు, చాలా కైండ్ ఉంటారు అట్లా అని మాట్లాడుతున్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం విజిట్ హైదరాబాద్ అని కూడా చెప్పాను. సో హైదరాబాద్ అంటే తెలియదంట. సో వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్పింది నెక్స్ట్ టైం పక్కా హైదరాబాద్ వెళ్దామని. సో దట్ వాజ్ అవర్ కన్వర్జేషన్. ఇంకా ఫైనల్గా మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇంకా బోర్డ్ అయిపోతున్నాము. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. హోప్ మీ అందరూ నాతో పాటు కూడా ఈ గోవా ట్రిప్ ఎంజాయ్ చేశారనుకుంటా. ఈ ఇయర్కి అయితే ఇదే లాస్ట్ లాంగ్ వీడియో ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ఏ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హోప్ఫుల్లీ 2026 మనందరికీ హెల్తీగా, హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.